తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. క్రింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని బాధ్యత వహించాల్సిన ఉన్నత స్థాయి వ్యక్తులకు క్లీన్ చిట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డితో తిరుపతి ఐ న్యూస్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట చోటు చేసుకుని 6 మంది భక్తులు చనిపోవటం, 50 మందికి పైగా గాయపడిన ఘటనలో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిన్న ఏదైతే గతంలో గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డితో పాటు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారన్న కారణంతో మరో డిఎస్పీ రమణ కుమార్ ఇద్దరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కేబినెట్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. అసలు దీనిపైన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఏం మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు చూడాలి సార్, ఎలా చూడాలి? నిన్న డిఎస్పీ పైన అలాగే గోశాల డైరెక్టర్ మాజీ డైరెక్టర్ ఇద్దరి పైన క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ రిపోర్టు ఉద్దేశపూర్వకంగా తమకు కావలసినట్టుగా వాళ్లే రాయించుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. వాళ్ళిద్దరిని ఎవరైతే హరినాథ్ రెడ్డి అండ్ రమణ కుమార్ గారు ఉన్నారో వాళ్ళిద్దరిని ముందే వాళ్ళు సస్పెండ్ చేయటం జరిగింది. తమాషాగా ఏంటంటే ఆ రోజున ఆ సంఘటన జరిగిన రోజు ముఖ్యమంత్రి గారు ఆ స్థలాన్ని విజిట్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీని, అలాగే సివిఎస్ఓను అందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున మీరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినారు అని మందలించడాన్ని కూడా మనమందరం కూడా చూసిన తర్వాత ఆయన వేసినటువంటి కమిషన్ ద్వారా సరైనటువంటి నిర్ధారణలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయి అని ప్రజలు కొద్ది రోజులు భ్రమల్లోకి వెళ్ళటం కూడా జరిగింది భక్తులు. కానీ నిన్న నివేదిక బయటికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎలా కావాలనో అలా రాసిచ్చినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. దీని ద్వారా తెలిసినటువంటి మరో విషయం ఏందిరా అంటే చంద్రబాబు గారు రాష్ట్రంలో వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరి మీద వాళ్ళ అవినీతి అని చెప్పి ముద్ర వేసి వాళ్ళ మీద వేసినటువంటి విజిలెన్స్ రిపోర్టులన్నీ కూడా ఇలాగే వస్తాయి అని ఈ నివేదికతో బయటపడిపోయింది. ఖచ్చితంగా ఆయన అనుకున్నది వాడు దొంగ అంటే ఆయన వేసినటువంటి విజిలెన్స్ వాళ్ళు ఎవరి మీద అయితే చంద్రబాబు నాయుడు గారు దొంగ అని అరిచారో వాడు దొంగగానే బయటకు వస్తారు. సార్, అంటే ఉన్నత స్థాయి వ్యక్తులపైన ఇప్పుడు చైర్మన్ కానీ అలాగే ఈవో ఇంకెవరిని కూడా బాధ్యులు చేయకుండా కింది స్థాయి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎలా చూడాలి? అది కూడా పెద్ద ఇన్సిడెంట్, 6 మంది చనిపోయిన ఘటనపై ఇది మొత్తం హిందువులలో ఒక సంచలనం కలిగించినటువంటి సంఘటన. గతంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి తొక్కిసలాటలలో ఇంత పెద్ద ఎత్తున భయానకమైనటువంటి వాతావరణంతో జరిగిన సంఘటన లేదు కనుక ఒక్కసారిగా మొత్తం హిందూ సమాజం అంతా కూడా ఉలిక్కిపడింది. ఏంది కొండ మీదకి పోయే భక్తులకే ఈ రకమైనటువంటి పరిస్థితి దాపురించిందని. దానికి ప్రధానమైనటువంటి బాధ్యత సీనియర్ అధికారులదే తప్ప మేకల్ది కాదు. నిజంగా కూడా ఈ హరినాథ్ రెడ్డి అండ్ అతను రమణ కుమారు మేకలుగా వీళ్ళని బలి చేసినారు, అసలు దోషుల్ని వదిలేసింది. కమిషన్ నిజంగా కూడా వాళ్లను తప్పు పట్టకుండా ఈఓ కావచ్చును, ఎస్పీ కావచ్చును, లేకపోతే కలెక్టర్ కావచ్చును, సివిఎస్ఓ కావచ్చును, వీళ్ళు కదా ఉన్నతాధికారులు. సమీక్షలు చేసేది ఈఓనే కదా, బాధ్యతల్ని దఖలు చేసేది కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే కదా, అండ్ ఆ చైర్మన్ కూడా దాంట్లో పూర్తి బాధ్యత ఉంది కదా. చైర్మన్ ఈఓ కొట్లాడుకొని అది సాక్షాత్తు సీఎం గారి ముందరనే ఆయన మందలించటం జరిగింది వీళ్ళిద్దరినీ కూడా. ఆ తర్వాత ఇద్దరిని సస్పెండ్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ కమిషన్ ద్వారా అని అనుకున్నాం. అలా రాలేదు అని అంటేనే చంద్రబాబు గారు తనకు కావలసినట్టుగా రిపోర్టు రాసుకొని ఆయన దగ్గర తీసుకున్నట్టుగా ఉంది. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు, కేవలం ఈ రిపోర్ట్ ఏదైతే విజిలెన్స్ రిపోర్టు, ఎంక్వైరీ కమిషన్ అండ్ జ్యుడిషియల్ కమిషన్ కేవలం తూతు మంత్రంగా జరిగిందని, కింద స్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడం సరికాదని, ఖచ్చితంగా దీనిపైన సిబిఐ
ఎంక్వైరీ చేయాలి, ఉన్నత స్థాయి వ్యక్తుల నిర్లక్ష్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా భూమన కరుణాకర్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే టీటీడీ తొక్కిసలాట, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్.